ఈరోజు సనత్ నగర్ నియోజకవర్గంలో ఎస్ఆర్ నగర్ డివిజన్లో ఇక్కడ మా ఇన్ఛార్జ్ నీలిమా మేడం గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారిని కలవడం జరిగింది. ఈ గుడి ఒక 100 సంవత్సరాల కింద పురాతనమైన గుడి. మరి ఇక్కడ ధ్వజస్తంభం కావచ్చు, మరి ఇక్కడ ఈ గుడి మన స్లాబ్ కావచ్చు, మొత్తం 0 లెవెల్కి వచ్చేసింది. కాబట్టి ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు అన్ని గుళ్లకు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు. కాబట్టి ఈ గుడికి కూడా 1,25,00,000 బడ్జెట్ ఉంది. ఈ బడ్జెట్ని వెంటనే శాంక్షన్ చేసి మరి ఈ గుడి నిర్మాణం కోసం ముందుకు రావాలని రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ బాపునగర్లో మా సీనియర్ సిటిజన్ నాయకులు బాలునాయక్ గారు కావచ్చు, రవికిరణ్ గారు, మా కాంగ్రెస్ నాయకులు మదన్ సింగ్ గారు కావచ్చు, ఈ అందరు నాయకులు కలిసి మేమందరం దేవాదాయ శాఖ మంత్రిని కలిసాము. మేము కోటా నీలిమ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నన్ను ఈ గుడికి చైర్మన్గా చేశారు. చైర్మన్గా నా బాధ్యతను నేను నిర్వహిస్తూ ముందుకు పోతున్నాను. ఖచ్చితంగా గతంలో 2007లో ఇక్కడ దేవాదాయ శాఖ ఈ గుడిని గుర్తించింది. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలోనే ఈ గుడి నిర్మాణం జరగాలని ఆకాంక్షిస్తున్నాను.